సోషల్ మీడియా గురించి తెలిసిన వారందరికీ మార్క్ జుకర్బర్గ్ గురించి తెలిసే ఉంటుంది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న చందంగా మార్క్ జుకర్బర్గ్ తన చిన్ననాటి నుండే కంప్యూటర్లో విశేష పరిజ్ఞానాన్ని ప్రదర్శించాడు. ఆ పరిజ్ఞానంతోనే నేడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా, అలాగే టెక్నాలజీ రంగంలో తనకి సాటి లేదన్నట్టుగా నిరూపించుకున్నాడు. అటువంటి మార్క్ జుకర్బర్గ్ గురించి మనకు తెలియని కొన్ని విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మార్కుకు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన తండ్రి డెంటల్ క్లినిక్ కోసం ఒక ప్రోగ్రామింగ్ సిస్టమ్ తయారు చేశారు. ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల వివరాలను రిసెప్షనిస్ట్ వద్ద పదే పదే ఆయనకు ఫోన్ చేసి చెప్పకుండానే ఆ సమాచారం దానికదే తండ్రికి చేరేలా దాన్ని రూపొందించారు. కంప్యూటర్ సెక్షన్ కోసం మార్క్ పేరెంట్స్ ఒక ట్యూటర్ను ఏర్పాటు చేశారు. అయితే మార్కుకున్న పరిజ్ఞానం ముందు ఆ ట్యూటర్ నిలవలేకపోయాడు. ట్యూటర్ ఆయన్ని అద్భుతమైన శక్తిగా పిలిచేవారు. ఇక మార్క్ పాఠశాలలో చదువుతున్నప్పుడే AOL, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ సంస్థలు ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. అయితే మార్క్ వాటిలో చేరకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం కోసం ప్రయత్నించాడు. ఇక మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ CEOగా అందుకుంటున్న జీతం ఎంతో తెలుసా? కేవలం $1 మాత్రమే. మార్క్ హార్వర్డ్లో చదువుతున్నప్పుడు ఫేస్ మ్యాన్ అనే వెబ్సైట్ తయారు చేశారు. ఇద్దరు వ్యక్తుల్లో ఏ వ్యక్తి ఆకర్షణీయంగా ఉన్నాడో దీని ద్వారా తెలుసుకోవచ్చు. అయితే యూనివర్సిటీ ఈ ప్రాజెక్టు మంచిది కాదంటూ రద్దు చేసింది. ఇతరుల ప్రైవసీకి మార్క్ భంగం కల్పిస్తున్నాడంటూ యూనివర్సిటీలో ఆయన ఇంటర్నెట్ వినియోగించరాదంటూ నిషేధం విధించింది. జుకర్బర్గ్ కలర్ బ్లైండ్నెస్ ఉంది. రెడ్, గ్రీన్ కలర్లో ఆయనకు సరిగా కనిపించేవి కావు. అందుకే ఫేస్బుక్ను ఆయన బ్లూ కలర్లో రూపొందించారని ఆయన ఒక సందర్భంలో చెప్పారు. మార్క్ తన సతీమణి ప్రిస్కిల్లా చాన్ను ముందుగా ఎక్కడ ఇష్టపడ్డారో తెలుసా? ఒక పార్టీలోని ఒక రెస్ట్ రూమ్ క్యూలో. తన ఆదాయంలో సగం చారిటీకి ఇచ్చేందుకైనా బిల్ గేట్స్, వారెన్ బఫెట్లతో కలిసి 2010లో సంతకాలు చేశారు. మార్క్ బిజినెస్ కార్డులో ఏమని ఉంటుందో తెలుసా? ఐ యామ్ CEO బిచ్. ఈ విధంగా రాసుకుని ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక జుకర్బర్గ్ 2010లో చైనా భాష కూడా నేర్చుకున్నారు. ఎందుకంటే తన భార్య ప్రిస్కిల్లా చాన్ తల్లిదండ్రులతో మాట్లాడేందుకు ఆయన చైనా భాష నేర్చుకున్నారు. ఇక మార్క్ స్నేహితులు ఆయన్ను జూక్ అని పిలుస్తారు. ఆయన తల్లి ప్రిన్స్లే అని పిలుస్తారు. మార్క్ జుకర్బర్గ్ Google+లో మోస్ట్ ఫాలోడ్ పర్సన్గా కొనసాగుతున్నారు. ఎంతగా అంటే Google+ వ్యవస్థాపకుడి ఫాలోవర్లను సైతం మించిపోయేంత. గ్రీన్ డే, షకీరా, జై-జెడ్, టేలర్ స్విఫ్ట్లు మార్కుకు నచ్చిన మ్యూజిక్ ఆర్టిస్టులు. ప్రిసిల్లాకు బహుమతిగా ఇచ్చిన వెడ్డింగ్ రింగును జుకర్బర్గ్ స్వయంగా తయారు చేయడం విశేషం. మార్కు ఏటా ఒక తీర్మానం చేసుకుంటూ ఉంటారు. 2009లో రోజు టై కట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. 2011లో స్వయంగా తన చేతులతో చంపిన జంతువులు మాత్రమే తింటానంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక 2013లో ఫేస్బుక్లో కాకుండా రోజు ఒక కొత్త వ్యక్తిని బయట కలుసుకుంటానని ఆయన వెల్లడించారు. ఈ విధంగా మార్క్ జుకర్బర్గ్ తన జీవితంలో ప్రతి కోణంలో విభిన్నమైన వ్యక్తిగా మనకు దర్శనమిస్తారు. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ ఇండియా.